you I just want to know about your journey. So how you started? సో మీకు అంటే యాజ్ ఏ బైకర్గా అంటే ఎందుకు అంటే ఈ ఫీల్డ్ చూస్ చేసుకొని సో కశ్మీర్ టు కన్యాకుమారి, కన్యాకుమారి టు కాశ్మీర్ అండ్ హైదరాబాద్ టు కార్దుంగ్లా, సో త్రూఅవుట్ ఇండియా మొత్తం మీరు బైక్ పైన ట్రావెల్ చేశారు. సో హౌ వాజ్ ద జర్నీ? సో ఫస్ట్ ఇది స్టార్ట్ చేయడానికి అసలు ముఖ్య కారణం ఏంటి? అసలు ఎప్పుడు ఎగ్జాక్ట్లీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బైక్స్ అంటే ఐ డోంట్ నో మై సెల్ఫ్. కాకపోతే నేను ఫస్ట్ రైడ్ చేసింది వెన్ ఐ వాజ్ 16 years old నేను నేర్చుకున్నాను. కానీ లీగలీ వీ డోంట్ హ్యావ్ అ లైసెన్స్ కదా, వీ కెనాట్ గెట్ అ లైసెన్స్ ఎట్ 16. సో ఐ వాజ్ నాట్ రైడింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్, అయితే పార్కింగ్ లాట్లో అలాగా నేర్చుకోవడం తప్ప అంత డ్రైవ్ చేసింది లేదు. దాని తర్వాత మేబీ ఇన్ కాలేజ్ ఆర్ సంథింగ్ సమ్ టైమ్స్. కానీ యాక్చువల్గా స్టార్ట్ అయింది 2015లో. సో 2015 వాజ్ వెన్ ఐ బాట్ మై బైక్. కానీ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యాడ్ అ న్యూ పప్పీ. సో బికాస్ ఆఫ్ హర్ నేను ఓవర్ నైట్ ఎక్కడ బయటకు వెళ్ళేదాన్ని కాదు, బికాజ్ మై డాగ్ వాజ్ ఆల్సో లైక్ 2 or 3 months old. ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్, సో ఐ వుడెంట్ గో. సో వన్స్ నా డాగ్కి 1 year వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇవ్వచ్చు అని చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ అప్పుడు అనుకున్నా సో ఓకే బైక్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం. అది ఎందుకు బైక్ అంటే ఇష్టపడ్డాను ఎలాగైందని అంటే ఐ హ్యావ్ నో క్లూ. చెప్పాలంటే మక్కువ అని చెప్పుకోవచ్చు, ఇఫ్ దాట్ ఈస్ ద రైట్ వర్డ్. బట్ యా, ఇట్ స్టార్టెడ్ అండ్ ట్రావెలింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్. అది త్రూ అవుట్ అంటే ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్ అట్ అ వెరీ ఎర్లీ ఏజ్. సో మేబీ నేను క్లాస్ 5 or class 6లో ఉన్నప్పుడు ఐ వుడ్ యాక్చువల్లీ స్టీల్ బుక్స్ అండ్ రీడ్. ఎందుకంటే చెప్తారు కదా యు ఆర్ దిస్ ఏజ్ సో మీరు ఇదే చదవాలి, లేకపోతే అప్పుడు మన కార్టూన్స్ కానీ కామిక్స్ కానీ లేకపోతే ఎనిడ్ బ్లైటన్, హార్డీ బాయ్స్ ఇలాంటివి ఇస్తారు. నోబడీ విల్ గివ్ యూ బుక్స్ అబౌట్ రష్యన్ రెవల్యూషన్ ఆర్ సంథింగ్. సో ఐ యాక్చువల్లీ స్టోల్ అ బుక్, మ్యాక్సిమ్ గోర్కీ ది మదర్ అని ఒక బుక్. So I started reading and that's where reading started. And if you see every writer or every reader or every philosopher, every intellectual person gives a lot of importance. Traveling ki chala importance istaru. Meer vellali, చూడాలి, యూ హ్యావ్ టు సీ. యూ కెనాట్ మీరు ఒక చిన్న ప్లేస్లో ఉండిపోయి ఇదే ప్రపంచం అంటే పిచ్చుక గూడులో ఉండి ఇదే ప్రపంచం అనుకున్నట్టు యూ షుడెంట్ బీ లైక్ దట్. యూ షుడ్ కమ్ అవుట్, యూ షుడ్ చెప్తారు కదా మీరు డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళ ఇంట్లో వాటర్ తాగాలి, బోన్ చేయాలి, మీరు వేరే వేరే. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాడ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఐ ఎమ్ అ వొరాషియస్ రీడర్, ఐ రీడ్ అ లాట్. సో ఇఫ్ ఐఎమ్ నాట్ హియర్, ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్, ఐఎమ్ రీడింగ్ సమ్వేర్ అంతే. సో all these things, all these writers, great philosophers, whatever they said, so they put a very strong idea of traveling inside my head. Travel చేయాల్సిందే అంటే అదొక రిలీజన్ అయిపోయింది నా లోపల నాకే. అది నాకు కూడా తెలియకుండా ఇట్స్ ఇన్సైడ్ మై హార్ట్, ఇట్ వాజ్ ఎ రిలీజన్. దాని తర్వాత ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అండ్ దెన్ అక్కడి నుంచి ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అండ్ దెన్ బైక్ హ్యాపెన్ టు కమ్ ఇన్ టు మై లైఫ్. దాని తర్వాత వెన్ there was a point in my life where I decided that there should be more meaning to my life and I should go traveling more. So every day nannu nen challenge cheskoni I just pushed on and appudu mind lo oka thought undedi enti anante how far can you go, how far can you go. That's అది నాకొక్కరికే కాదు అందరికీ క్వశ్చన్ ఉంటుంది అనిపిస్తుంది నాకు లైఫ్లో. మీరు కూడా మిమ్మల్ని పర్సనల్గా అడుగుతారేమో, లేకపోతే సమ్ టైమ్ మనం అంటాం కదా పడుకున్న దానికి నిద్ర వచ్చే లోపల మనకి 100 questions వస్తాయి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ షేప్ అవర్ లైఫ్. సో అందులో ఒక క్వశ్చన్ అందరికీ వస్తుంది అనిపిస్తుంది నాకు. ఏంటి అని అంటే హౌ ఫార్ కెన్ ఐ గో. హౌ ఫార్ కెన్ ఐ గో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ మీ. సో వెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్, హౌ ఫార్ కెన్ ఐ గో అనే క్వశ్చన్తో నేను స్టార్ట్ అయ్యా. సో బేసికలీ ఎవరైనా నేను అనుకోవటం దే విల్ గో యాజ్ ఫార్ యాజ్ ద హార్ట్ టేక్స్ దెమ్. అంటే మనం 3 రకాలుగా అలసిపోతాం. వన్ ఈజ్ బాడీ, ఫిజికల్లీ అలసిపోతాం, అది అందరికీ తెలుసు, చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. సెకండ్ ఈజ్ మైండ్, ఆఫ్టర్ విచ్ యూ కెనాట్ థింక్, యూ కెనాట్ ప్రాసెస్ ఎనీథింగ్ ఎనీమోర్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ హార్ట్. దర్ ఇస్ అ పాయింట్ వేర్ మన మనసు అలసిపోతుంది. So I always thought that I will go as far as I can till my heart tires. నా మనసు అలసిపోనంత వరకు నేను ముందుకు వెళ్తూనే ఉంటా.
సో అది ఎప్పుడు జరగలేదు. అండ్ K2K అయిపోయింది అండ్ సోలో టు హార్దింగ్లా హ్యాపెండ్. బట్ దీస్ జర్నీస్ వర్ ఐ ఓపెనర్స్, లైఫ్ చేంజెస్ ఫర్ మీ. అండ్ ఐ హోప్ నేను నా స్టోరీ ఉన్నట్టు చెప్తాను. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా పనికొస్తే దట్స్ ఆల్ దట్ ఐ వాంట్ ఫ్రమ్ మై లైఫ్. యా, అసలు ఏంటి జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని అంటే, సో యూ నో I'm a person who has been pursuing individual excellence right from a very early age. అంటే I told you right, books had a major influence on my life. సో ఎవరి బుక్ చదివినా మనం ఒక గ్రేట్ హీరోని చూసినా ఇండివిజువల్ ఎక్సలెన్స్, పర్సనల్గా మీరంత ఎక్సలెంట్. సో వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఆ టైంలో కూడా, ఇప్పుడు నౌ దట్ ఐఎమ్ స్టడీయింగ్ సైకాలజీ, ఐ షుడ్ డూ సంథింగ్ అనుకుంటే ఐ టాప్డ్ మై కాలేజ్. దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఐ వర్క్డ్ ఫర్ GE, డెల్ అండ్ IBM, 3 big companies. అక్కడ కూడా ఫ్రీక్వెంట్లీ ఓన్లీ వన్ థింగ్, ఎక్సలెంట్, ఎక్సలెన్స్, ఎక్సలెన్స్, ఎక్సలెన్స్. కానీ వన్స్ ఐ వాజ్ ఇన్ IBM, ఐ వాజ్ లైక్ ఐ హ్యాడ్ అ క్వశ్చన్ ఇన్ మై హెడ్. ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఫర్ అ హ్యూజ్ కంపెనీ, కానీ నేను చేసే పని 100 other people are doing. ఓకే, నాకంటూ ఒక వాల్యూ ఉందా? వాట్ ఈస్ అ స్పెషల్ థింగ్ అంటే కిరణ్ మూర్త ఈజ్ హియర్, బట్ వాట్ ఈస్ స్పెషల్ దట్ షీఈస్ డూయింగ్? ఆర్ షీఈస్ అ రోబోట్ ఇన్ ద సిస్టమ్. ఈ సిస్టంలో ఇంకొక రోబోట్. ఆమె యాడింగ్ ఎనీ వాల్యూ? నేను ఇంత ఐ ఇన్వెస్ట్ సో మచ్ ఇన్ టు రీడింగ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో నేనేమైనా వాల్యూ యాడ్ చేస్తున్నానా అని ఆలోచించి ఐ థాట్ లైక్ దిస్ ఇస్ నాట్ వాట్ ఇట్ ఈస్, ఐ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పి ఐ స్టార్టెడ్. అండ్ దెన్ ఐ రిజైన్ మై వర్క్, ఐ రిజైన్ మై జాబ్ ఇన్ IBM. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఆన్ అ పర్సనల్ జర్నీ. ఆ పర్సనల్ జర్నీలో నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, I bought 2 tickets. One is Hyderabad to Guwahati, another is Guwahati to Hyderabad, 1 month apart. And then I had no plan, no idea, nothing. ఒక బుక్, I bought a book. ఆ బుక్లో ఏంటి అని అంటే, a person from the northeastern states, ఆ 7 states-కి బిలాంగింగ్ ఒక పర్సన్, he wrote the book and he wrote about the maps and history and everything. So our human history, the history of revolution, tribal stories అవన్నీ వెతుక్కుంటూ I just landed. తర్వాత once I landed in Guwahati, I asked people, local people out there, where should I go next? దీనికంటే నెక్స్ట్ అందమైన ప్రదేశం ఏముంటుంది, దీనికంటే బాగా కనిపించి. సో దే సెడ్ go to Shillong. షిలాంగ్ వెళ్ళిన తర్వాత I would talk to all the people, లోకల్ పీపుల్తో నేను బాగా మాట్లాడతాను. వాళ్ళని అడిగేదాన్ని, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడైతే అందమైన ప్రదేశం ఉంది, లేకపోతే ఏమైనా బ్యూటిఫుల్ ఉందా అని అంటే, దే సెడ్ గో టు నొంగకలై ఫాల్స్, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్. నేను ఇప్పటి వరకు చూసాను, నేను అతిరపల్లి ఫాల్స్ కూడా చూసాను, కానీ సో ఫార్ నేను చూసిన లైఫ్లో నొంగకలై ఫాల్స్ ఆర్ హ్యూజ్. కానీ దాని గురించి ఎక్కువ మంది తెలీదు, బికాస్ నార్త్ ఈస్ట్ ఈజ్ అన్ఎక్స్ప్లోర్డ్. సో అలాగా అదే ఫర్దర్ అక్కడ ఎవరిని అడిగితే వాళ్ళు ఇంకొక చోటుకి వెళ్ళమని చెప్పారు. అక్కడ సినమన్ ట్రీస్ అంటే దాల్చిన చెక్క. సో చెక్క ట్రీస్ ఐ కుడ్ యాక్చువల్లీ సీ, ఐ కుడ్ ప్లక్ ఇట్, ఐ కుడ్ టేక్ ఇట్. సో ఇలాగా ఐ కేమ్ బ్యాక్. ఇలాగా ఐ స్పెంట్ 1 month. ఐ వెంట్ త్రూ ప్లేసెస్ వేర్ ఇన్ దే వాజ్ ఫైరింగ్ హ్యాపెనింగ్. అంటే రెండు ట్రైబ్స్ మధ్యలో గొడవల వల్ల షూట్అవుట్స్ జరిగింది. ఐ క్రాస్ దోస్ ప్లేసెస్ ఇన్ ద నైట్స్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఇప్పుడు వెళ్ళకూడదు, మీరు నైట్ వెళ్తే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అలా. యా, దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ అడ్వెంచర్ టు ఇట్. But after I came back from there, the same question, how far can I go? How much will I learn? So I told myself that మనం సిటీకి వచ్చేసిన తర్వాత అందరితో కలిసి, ఫ్రెండ్స్తో కలిసి, లేకపోతే నార్మల్ పీపుల్ ఈ గ్రైండ్లో మనం పడిపోతాం, ఈ రేస్లో, ర్యాట్ రేస్లో మనం వచ్చేస్తాం, ఏదైనా జరుగుతుంది. బట్ ఐ హ్యావ్ రియలైజ్ సంథింగ్ దట్ లైఫ్ ఇస్ హ్యూజ్, ద వరల్డ్ ఈజ్ హ్యూజ్, లైఫ్ ఈజ్ హ్యూజ్. సో వాట్ ఐల్ డూ ఇస్ ఎవ్రీ బర్త్డే, on my birthday, I'll do something different or I'll do something special. It might not be really wonderful for the world. నేనేమి నోబెల్ నాకు వస్తుందని అనట్లేదు, కానీ నా లైఫ్లో అప్పటి వరకు నేను చేయండి ఏదైనా ఒకటి రిమార్కబుల్ చేయాలి అనే థాట్తో స్టార్ట్ అయ్యాను. ఆ స్టార్ట్ అయిన తర్వాత బైక్ రైడ్ హ్యాపెన్. సో అలాగే that series started, like on my birthday I'll do something special. So it began with a solo backpacking trip to northeast of India. దాని తర్వాత నుంచి ఐ కేమ్ బ్యాక్ అండ్ దెన్ ఐ బాట్ ద బైక్ అండ్ ఐ గాట్ అ పపీ. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకుంటే, ఓకే ఇన్ని నుంచి స్టార్ట్ అవుదాం. ఇండియా చాలా పెద్దది, ఎంత దూరం అయితే అంత దూరం వెళ్దాం, మనసు అలసిపోయినంత వరకు ఐ విల్ గో అని చెప్పి ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్.
అండ్ ఐ రీచ్డ్ కన్యాకుమారి నుంచి అలాగా ఐ డిడ్ ద వెస్ట్ కోస్ట్, కేరళ చూసి గోవా, మహారాష్ట్ర, గుజరాత్, దాని తర్వాత రాజస్థాన్ వేడి, దాని తర్వాత గ్రీనర్ పంజాబ్, అక్కడి నుంచి ఐ వెంట్ టిల్ జమ్మూ. అండ్ జమ్మూకి వెళ్ళిన తర్వాత దే సెడ్ యూ కెనాట్ గో ఎనీ ఫర్దర్, ఎందుకనంటే శ్రీనగర్లో కర్ఫ్యూ ఉందని చెప్పారు, సో యూ కాంట్ గో దేర్ అని అంటే. సో ఫ్రమ్ జమ్మూ ఒక చిన్న హార్ట్ బ్రేక్తో ఐ కేమ్ బ్యాక్ టు అమృత్సర్, వెంట్ టు వాఘా బార్డర్, అటారీ బార్డర్, అండ్ ఐ సా దట్ థింగ్. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సో దట్ వాజ్ వన్ బర్త్డే. మళ్ళీ దాని తర్వాత ఒక 2 సౌత్ ఇండియా రైడ్స్ చేసిన తర్వాత నవ్ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ బిగ్గర్. నెక్స్ట్ బర్త్డే వచ్చింది, దీనికంటే పెద్దది ఏదైనా ఉండాలి, ఐ హ్యావ్ టు బి సంథింగ్ బిగ్గర్ అని అంటే లదాఖ్ దానికంటే ముందే నేను వెళ్ళాను. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్, లద్దాఖ్కి వెళ్తానని నాకు తెలుసు, ఐ విల్ డూ దిస్ అని నాకు తెలుసు. అది నాకు ఎలా తెలుసు అని అంటే, నేను నా క్లాస్మేట్స్ మేమందరం కలిసి లద్దాఖ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను ఐ సా దిస్ పీపుల్ బైక్స్ మీద వెళ్తున్న వాళ్ళని నేను చూసి ఇట్ వాజ్ రియలీ ఇంప్రెసివ్ ఫర్ మీ. దాని తర్వాత వెన్ ఐ వాజ్ ఆన్ ఖార్దుంగ్లా టాప్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు, అప్పుడు మేము ట్యాక్సీలో వెళ్ళాం. సో ఇట్ వాజ్ అ క్యాబ్. సో ఆ రెంటెడ్ వెహికల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఖార్దుంగ్లా టాప్ మీద ఉన్నప్పుడు నా ఫ్రెండ్తో నేను చెప్పా, దిస్ ఇస్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ 6 years old, అప్పటి నుంచి నా ఫ్రెండ్ తనకి నేను చెప్పా, నేను ఒక్కదాన్ని ఇక్కడికి నా బైక్ మీద నా ఇంటి నుంచి నేను వస్తాను అని నేను తనకి 2013లో చెప్పాను అనుకుంటా, విచ్ ఐ డిడ్ ఇన్ 2017. అండ్ ఇట్స్ జస్ట్ దట్ లైక్ మన సంకల్ప బలం ఉంటే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అంటారు కదా, ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దాట్. సో ద series continues, Naresh. Every year on July I have to do something, I have to add something to my life. And రోజుకి ప్రతిసారి నాకు ఒకటే తెలుస్తుంది ఏంటి అని అంటే, నాకు తెలిసింది చాలా తక్కువ అని, అంతే. సో మరి ఈ బర్త్డేకి ఏమి సార్? This year I started reading the Upanishads. So I'm done with Ishopanishad by July 18th, 2019. I'm done with Ishopanishad for the first part. Ante adi manam to find a guru, to understand, to get the right meaning of things, and it is a lot of reading actually. ఎందుకనంటే ఈశ్వరోపనిషద్ మనకి ప్రింట్ చేసిస్తే ఒక పేజ్లో ప్రింట్ చేసి ఇవ్వచ్చు, కానీ దాని డీపర్ మీనింగ్, ఎసోటరిక్ మీనింగ్ మనకి అర్థం అవ్వాలి అని అంటే యూ నీడ్ అ లాట్ ఆఫ్ గైడెన్స్. ఆల్సో యువర్ మైండ్ హ్యాస్ టు బీ ఇన్ దట్ మైండ్ ఫ్రేమ్. So this birthday it was about Ishopanishad and beginning.